ఓం నారాయణ ఆదినారాయణ. శ్రీ 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 భగవాన్ వెంకయ్య స్వామి వారి చరిత్ర లీలలు నిత్య పారాయణ గ్రంథము. రచన శ్రీ 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 సర్వసమర్థ సద్గురు దత్తావధూత గురవయ్య స్వామి మహారాజ్. ప్రచురణ సమర్థ సద్గురు దత్తావధూత శ్రీ 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 గురవయ్య స్వామి వారి పీఠం, మల్లవరం గ్రామం. ఆడియో గ్రంథ సమర్పణ మండవ రవికాంత్. గాత్రం గంటి రేవతి. ఓం నారాయణ ఆదినారాయణ. అధ్యాయం 15. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామినే నమః. గురుదేవులు నిరంతర అగ్నిగుండము పర్యటన. గురుదేవులు వేలిముద్రలు వేసి తమ అరచేతిని నుదురుకు తాకించి తిరిగి వేలిముద్రలపై ఉంచి వచ్చిన భక్తులకు ప్రసాదంగా ఇచ్చేడివారు. నూలు దారములు తమ అరచేతితో తాకి భక్తులకు ఇచ్చేడివారు. ఆ దారాలు వేలిముద్రల వలన మనుషులకే కాకుండా పశువులకు కూడా వ్యాధి నివారణ జరిగేది. కుళ్ళూరు రాజుపాలెం బావులలో శ్రీ గురుదేవులు స్నానం చేసి ఆ నీటిని పవిత్రం చేశారు. గురుదేవులు కడప జిల్లా పర్యటనలో తమ సేవకులను కొంతమందిని దగ్గరుంచుకుని ఒంటిమెట్ట ప్రాంతంలో శ్రీరామచంద్రుని ఆలయం దర్శించుకున్నారు. మరలా కడప, బద్వేలు ప్రాంతంలో బ్రహ్మంగారి మఠము, రవ్వలకొండలో అచ్చమ్మగారి మఠము, చింతచెట్టు మఠము, యాగంటి ఈశ్వరుని, అహోబిలము, మహానంది, రాఘవేంద్రుడి మంత్రాలయము, అచ్చటి నుండి శ్రీశైలం అడవులలో మరియు భద్రాచలం అడవులలో కూడా సంచరించి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో సంచరించి గోదావరిలో స్నానము, కృష్ణా జిల్లా పర్యటన, కృష్ణానదిలో స్నానము ఆచరించి తిరిగి గొలగముడి చేరుకున్నారు. స్వామివారు నడిచే రోజులలో గొలగముడి అడవులలో చెట్లు నరికించి పాలకొండ సుబ్బారెడ్డి, కొమరగిరి రమణయ్య, మోపూరు దశయ్య దున్నపోతుల బండిలో కట్టెలు కొట్టి గుండమునకు తోలేవారు. మాతాజీ తులసమ్మ వారు 1952 సంవత్సరం ప్రాంతాల్లో స్వామివారు నడిచే రోజుల్లోనే వారిని కలుసుకున్నారు. ఆ రోజుల్లో గురుదేవులు నిరంతరము యజ్ఞం అంటే అగ్నిగుండాలు వేసేవారు. నూతేటి అప్పయ్య నాయుడు గారు మరలా గురుదేవుల దర్శనార్థము చలమానాయుడు గారి ఇంటి వద్ద ఉన్నప్పుడు బాలగురవయ్య గారు, అప్పుడు ఆయనకి 10 సంవత్సరాల వయస్సు, గురుదేవులను కలుసుకున్నారు. ఆ తరుణంలో మాతాజీ తులసమ్మ గారు గురుదేవుల సేవలో ఉన్నారు. గురుదేవులు కలువాయి, కాకువాయి, కొండాపురం, చింతల ఆత్మకూరు, తొలకొండ, గార్లపాడు, కాళేపాలెం, ఎర్రబల్లి, చిత్తలూరు, ఆతురుపల్లి మొదలుకుని పొదలకూరు, తలుపూరు, కంభంపాడు, దేపూరు, చేజర్ల, మడపల్లి, అనంతసాగరం, ఆత్మకూరు, నెల్లూరు శ్రీ రంగనాయకుని గుడి, పెన్నయందు స్నానము ఇలా సంచరించుచుండేవారు. బాలగురవయ్య గారు చదువుకునే రోజులలో అంటే 10 సంవత్సరాల వయస్సప్పుడు గురుదేవులు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారిని దర్శించుకొనక 3 నెలలు బాలగురవయ్య గారికి గండమున్నది. ఆ 3 నెలలు నాగులేటూరులో ఉండకూడదు. బాలగురవయ్య గారి అవగారి ఊరైన చెర్లోపల్లిలో ఉన్న ఎడల ఆ గండం తప్పుతుంది అని సృష్టి చీటి వ్రాయించారు. ఆ ప్రకారంగానే బాలగురవయ్య గారు ఆ 3 నెలలు చెర్లోపల్లి గ్రామంలో ఉన్నారు. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు తమ పర్యటనలో చెర్లోపల్లి వచ్చినప్పుడు బాలగురవయ్య గారు వారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ విధంగా బాలగురవయ్య గారి 10 సంవత్సరాల వయస్సులో రావలసిన గండము గురుదేవుల ఆశీస్సులతో తప్పిపోయింది. ఇనుకుర్తి, డేగపూడి, కలిచేడు, సిద్ధలయ్యకొండ ఆ ప్రాంతాల్లో తిరిగి రాజుపాలెం కల్లూరు దగ్గరకు వచ్చారు. బ్రాహ్మణపల్లిలో గురుదేవులు కుటీరంలో అగ్నిగుండం వేసుకుని కూర్చుని ఉండగా గురుదేవుల శరీరం పైనంతా బొబ్బలు వచ్చినవి. సేవకులు కలువాయి ఆసుపత్రికి గురుదేవులను తీసుకుని వెళ్ళారు. తర్వాత గురుదేవులు గొలగముడి చేరుకుని గొలగముడి పరిసర ప్రాంతాల్లోని అడవులు నరికించి నిరంతరము అగ్నిగుండం కొనసాగించారు. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామినే నమః. అధ్యాయం 15 సమాప్తం. అధ్యాయం 16. గురుదేవుల సేవకై బాలగురవయ్య గారు తపించుట. బాలగురవయ్య గారికి 12 సంవత్సరాల వయసప్పుడు అనగా 1967 సంవత్సరం వారి తండ్రి నూతేటి అప్పయ్య నాయుడు గారితో
గురుదేవులను గొలగముడిలో దర్శించుకునగా సృష్టి చీటిని గురుదేవులు ప్రసాదించగా నూతేటి అప్పయ్య నాయుడు గారు బాలగురవయ్య గారితో తిరిగి స్వగ్రామమైన నాగుల వెల్లటూరుకు చేరుకున్నారు. అప్పటికి బాలగురవయ్య గారి స్కూల్ చదువు పూర్తయింది. బాలగురవయ్య స్వామివారికి తపోనిష్టపై మనస్సు కలిగి ఇంట్లో చెప్పకుండా సోమశిల కొండల ప్రాంతంలో ఒకరోజుండి తీవ్రమైన వర్షం కురుస్తుండగా కలువాయి బస్టాండ్కు చేరుకున్నారు. అచ్చట ఒక భక్తుడు తన ఇంటికి తీసుకుని పోయి భోజనం పెట్టారు. కలువాయి బస్టాండ్లో గురుదేవుల కోసం వెతుక్కొనుచుండగా నాగుల వెల్లటూరు వాస్తవ్యులు కలిసి బస్ ఛార్జీ పెట్టుకుని ఇంటికి చేర్చారు. తదుపరి 1 సంవత్సరం అనంతరం నాగులేటూరు నుండి కాలినడకన గురుదేవులను వెతుక్కుంటూ సిద్ధలయ్య కొండకు పయనించి ఆ రోజంతా ఆహారం లేదు, అరచొక్క అరచెడ్డి అంటే నిక్కరు వేషధారణ కలిగి ఉన్నారు. అచ్చట గురుదేవులను గురించి అడగగా గురుదేవులు ఆ క్రితం రోజుననే గొలగముడి వెళ్ళారని తెలుసుకొని అక్కడ కామాక్షమ్మ అమ్మవారిని సిద్ధలేశ్వరుని దర్శించి అన్నదానం జరుగుతుండగా అచ్చట భోజనం చేసి దిగువ నరసయ్య స్వామివారి ఆశ్రమంలో నిద్రించారు. ఉదయం లేచి పొదలకూరు కాలినడకను చేరుకున్నారు. అచ్చట నాగులేటూరు వాస్తవ్యులు ఏలూరు వెంకటప్పయ్య నాయుడు గారు కనిపించి, మీ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, ఇంటికి పొమ్మని బస్ ఛార్జీలిచ్చి ఇంటికి పంపించారు. అటులనే దిగులుతో బాలగురవయ్య గారు ఉండగా ఆవుల నరసింహులు గారు, ఈ పిల్లవాడిని వెంకయ్య స్వామి వద్దకు చేర్చాలి అని నూతేటి అప్పయ్యనాయుడు గారికి చెప్పగా వారు ఆవుల నరసింహులు గారిని బాలగురవయ్య స్వామికి తోడిచ్చి గొలగముడికి గురుదేవులైన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి వద్దకు పంపించారు. అప్పుడు బాలగురవయ్య స్వామి వారి వయస్సు 14 సంవత్సరాలు. వేషధారణ అరచొక్క అరనిక్కరు మాత్రమే. వారు గొలగముడి చేరినప్పటికీ రాత్రి 11 గంటల సమయం. అప్పుడు కుక్కలు బహుమని అరవుగా గురుదేవులను దర్శించేసరికి గురుదేవులు, రేపు ఉదయం చూద్దాంలేయ్యా అనిది. బాలగురవయ్య స్వామివారు ఉదయమే శ్రీవారి దర్శనం చేయగా 2 రూపాయలు దక్షిణ పెట్టుము అన్నారు స్వామి. బాలగురవయ్య స్వామివారు ఆ దక్షిణ సమర్పించారు. శ్రీవారు 10వ చూపు చీటీ వ్రాయించి 8 లోకములు ఆస్తి, తూర్పు పడమర దక్షిణ సముద్రములు వ్రాసి ఇచ్చి ఆనాటి నుండి తమ వద్దనే ఉండిపోమన్నారు. నాటి నుండి బాలగురవయ్య స్వామివారు గురుదేవులు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారితో కూడా ఇనుకుర్తి రామస్వామి గారింట్లో 3 రోజులు మకాన్ చేశారు. గురుదేవుల అన్ని సేవలు చేయుచు, గురుదేవులను మోయుచు 40 దినములు మాత్రము గురుదేవులతో ఉండి చిన్న వయస్సు అగుట వలనను కష్టమైన పనులు చేయలేకను బాలగురవయ్య తిరిగి తమ స్వగ్రామమునకు చేరుకున్నారు. అచ్చట ధ్యాన నిష్ఠాగరిష్ఠులై శివుని ఆరాధించుచు బాలగురవయ్య అమ్మవారిని కూడా ధ్యానం చేస్తూ స్వంత ఇంట్లో తన పూజా గది యందు ఉండగా శివుడు ప్రత్యక్షమై, నీవు గురుదేవుల వద్ద ఇంకా కొద్ది కాలం సేవ చేయమని ఆజ్ఞాపించారు. ఇంటి యందు తపోయోగం చేయుట కష్టముగా ఉండటం వలన తోటలో తపోయోగం చేయుచున్నప్పుడు గురుదేవుల వద్దకు వచ్చి గురుదేవులను దర్శించుకొని పొదలకూరు ఇనుకుర్తి రామస్వామి ఇంటి వద్ద గురుదేవులున్నప్పుడు గురుదేవులను మరలా దర్శించుకొని వారి స్వగ్రామంలోని తోటలోనికి చేరుకొని తపోయోగములో అలాగొననే ఉండిపోయి మరలా గురుదేవుల దర్శనమునకు ఆరాటపడి మరలా ఇనుకుర్తి డి గని వద్ద గురుదేవులు శిష్య బృందంతో ఉన్నప్పుడు మరలా 3 రోజులు బాలగురవయ్య స్వామి గురుదేవులను సేవ చేసుకుని మరలా స్వగ్రామంలో నాగుల వెల్లటూరులో తపోయోగంలో ఉన్నారు. కొంతకాలానికి గురుదేవులు తలుపూరు మస్తానయ్య పొగాకు బేరణల వద్ద శిష్య బృందంతో ఉండగా బాలగురవయ్య స్వామి వచ్చి గురుదేవుల సేవ చేసుకున్నారు. మరలా గురుదేవులు చెర్లోపల్లి రాములవారి మందిరం ముందు వేప చెట్టు వద్ద సేవకులతో ఉండగా బాలగురవయ్య స్వామి గురుదేవులను దర్శించి సేవించుకొని తిరిగి నాగులేటూరులోని తమ తపోవనానికి చేరుకున్నారు. మరలా గురుదేవులు చెర్లోపల్లి అంకమ్మమాను అంటే వేపమాను వద్ద ఉండగా 3 రోజులు గురుదేవులను సేవించుకొని నాగులేటూరు స్వంత తోటలోని తపో నివాసమకు కుటీరానికి చేరుకున్నారు. అట్లా 3 సంవత్సరాలు తపోయోగములో ఉండగా కోటి సూర్య ప్రకాశంతో
జగన్మాత అయిన రాజరాజేశ్వరి అమ్మవారి దర్శనమైంది. మరలా గురుదేవుల వద్దకు గొలగముడికి వచ్చారు. గొలగముడిలో గురుదేవులు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు కానరాక అచ్చటి వారిని అడుగగా నెల్లూరు వెళ్ళారు అనగా గొలగముడి నుండి కాలినడకన బాలగురవయ్య స్వామి గురుదేవులు మాకాని వెంకట్రావు గారింట్లో ఉండగా స్వామిని దర్శించుకున్నారు. మరుసటి రోజు ముదిగేడు గ్రామమునకు చేరి గురుదేవులు వారి శిష్య బృందంతో వెంకట్రామిరెడ్డి అను భక్తుని ఇంట మకాం చేశారు. అచ్చట గురు సన్నిధిలో జగన్మాత కోటి సూర్య ప్రకాశంతో ప్రత్యక్షం కాగా గురవయ్య స్వామివారు గురుదేవుల పాదపద్మములపై పడ్డారు. అప్పుడు గురుదేవులు గురవయ్య స్వామివారిని ఓదార్చి అమ్మవారిని శాంత స్వరూపురాలిగా ప్రసన్నురాలిగా దర్శింపచేశారు. ఆ మరునాడు అదే ఊరిలో శ్రీరామాలయమునకు గురుదేవులు గురవయ్య స్వామివారిని తీసుకెళ్లి 10వ చూపు చీటి వ్రాయించారు. అప్పటి నుండి గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని గురుదేవులను గురవయ్య స్వామివారు సేవించుకుంటున్నారు. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామినే నమః. 16వ అధ్యాయము సమాప్తం. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.